శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతే నమః వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 9 జూన్ నుండి 15వ తారీఖు వరకు చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ఈ వారంలో ముఖ్యంగా వచ్చినప్పటికీ తులారాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి మనం ముఖ్యంగా రవిగ్రహ సంచారం అనేది రవి బుధుడు శుక్రుడు పంచగ్రహ సంచారం పంచగ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో ఈ రాశి వారికి అష్టమంలో జరిగింది. ఇది తులారాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు. మరియు ఈ యొక్క రవి యొక్క సంచారం అనేది భాగ్యస్థానాల్లోకి జరగబోతున్నది. సప్తమంలో కుజుగ్రహ సంచారం అనేది ఇది ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది ఈ తులారాశి వారికి. తద్వారా వచ్చినప్పటికీ ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ నూతన ఉద్యోగం గురించి చేస్తున్నటువంటి ఉద్యోగంలో అనుకూలత లేకపోవడం, నూతన ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన అనేది ఏర్పడుతుంది. మరియు రవి ఎప్పుడైతే సప్తమం నుంచి అష్టమంలోకి మారబోతున్నాడో రవి శుక్రుడు బుధుడు ఈ 3 గ్రహాలు కలిసిన కూటమి ఒకటి ఫామ్ అవబోతున్నది. అది అష్టమంలో జరగబోతున్నది. అది తులారాశి వారికి అంత యోగకారకమైనటువంటి ఫలితాలను ఇవ్వదన్నమాట. ధనక్షయకారకంగా ఉండబోతుంది. కాబట్టి తులారాశి వారు ముఖ్యంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అది వేరే వారికి డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బాగుంటుంది అన్నమాట అనేది ముఖ్యమైనటువంటి సూచన. అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చకుండా ఉన్నట్లయితే తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అష్టమంలోకి రవి ఎప్పుడైతే వస్తాడో అది మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంటుంది అన్నమాట.